సీట్లు కూడా రావు అక్కడ. కాబట్టి నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇంటి పని చూసుకో సప్లిమెంటరీ అంటే ఫెయిల్ అయితే కానీ. మధ్యతరగతి బాగా కొంచెం ధనవంతుల కుటుంబాలు ఓకే గానీ లేబరు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అంతా అక్కడతో అయిపోయేది వాళ్ళ చదువు. ఎక్కడెందుకు నేను కాన్వెంట్ చెప్పాను, ట్యూషన్స్ చెప్పాను ఆ రోజుల్లో. నా కాన్వెంట్ నా ట్యూషన్ అంతా లేబరే ఉండేవాళ్ళు. వాళ్ళందరిది ఇదే చూసేవాళ్ళు. 10th క్లాస్ అయితే ఇంకొకసారి పంపిస్తారు మా ట్యూషన్ దగ్గరికి. అంటే స్కూల్లో తప్పాడు గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ సరిగ్గా చెప్పలేదా మీరు చెప్పండి అని పంపిస్తారు. సెప్టెంబర్కి పాస్ అయిపోవాలి, లేదా నీకు కూలికి తీసుకెళ్ళిపోవడమే. మ్యాక్సిమం గట్టిగా నేను కూర్చోబెట్టి మొన్న 5 సబ్జెక్టులో 3 పాస్ అయిపోయాడు కదమ్మా, ఇంకొకటే కదమ్మా ఉంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఇంకొక 6 నెలలు గడువు ఇచ్చేవాడు. వాడు నెక్స్ట్ మార్చిలో పూర్తి కాకపోతే అయిపోయినట్టాడు కూలికి. అట్లా వెళ్ళిన వాళ్ళని బోల్డ్ అంతమంది తెలుసు నాకు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రవాహం పబ్లిక్ లో వచ్చేటప్పటికి. అలాంటి చోట్ల నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ తీసి పడేస్తే అంటే స్కూల్కే రాని కాలేజీకి రానిట్లేదు. ఇప్పుడు ఎట్లాగుందంటే రాజశేఖర్ రెడ్డి అట్లాంటి స్టేజీ నుంచి పిహెచ్డి దాకా కూడా చేసే ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు పేదోడికి. పిహెచ్డి దాకా కూడా ఫ్రీ, అసలు డబ్బులు ఏం కట్టక్కర్లేదు, వైట్ రేషన్ కార్డు ఉంటే చాలు. గవర్నమెంట్ డబ్బులు కట్టుకునేది. నేను అప్పుడు కొంతమంది ఒక 2-3 చూసా, ఎంబీఏ కానీ ఫార్మసీ ఇవి చదవలేము. ఎవరైతే డిగ్రీ పాస్ అయిపోతారో బీకామ్ పాస్ అయిన వాళ్ళకి ఎంబీఏ వాళ్ళు దీనికి ఫోన్ చేసి ఆ కాలేజీలకి అడ్మిషన్స్ పెద్దగా ఉండేవి కాదు. వాళ్ళు ఫోన్లు చేసి మీరేం అక్కర్లేదమ్మా, జస్ట్ అప్లికేషన్ పూర్తి చేయండి,